హాయ్ అండి, నా పేరు సుధాకర్ పాణి. మా సీమంత మూవీ డైరెక్టర్ని. మచిలీపట్నం రావడానికి కారణం ఏంటంటే 14వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మచిలీపట్నం వచ్చి అందరినీ పలకరించేసి వెళ్దామని మేము అనుకున్నాము. మాకు టైం లేదు కాబట్టి లేకపోతే ఒక 2 రోజులు స్పెండ్ చేద్దాం అనుకున్నాము. టైం దొరక్క ఒక్క రోజులోనే కార్యక్రమం అంతా ఫినిష్ చేసి ఫస్ట్ మీడియా వాళ్ళని కలిసేసి అలా కాలేజీ తర్వాత ర్యాలీ ఇవన్నీ పాల్గొందామని వచ్చాము. ఎందుకంటే మచిలీపట్నం రావడానికి కారణము హీరోది మచిలీపట్నం కాబట్టి, మీ మచిలీపట్నం వాసి కాబట్టి వచ్చి సినిమా చేసి పెద్ద స్థాయికి వెళ్ళాడు కాబట్టి మీరే మీ మచిలీపట్నం వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్పేది మీరే కాబట్టి మిమ్మల్ని అందుకని ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ తర్వాత స్టార్ట్ చేద్దామని వచ్చామండి. కో ప్రొడ్యూసరు గాయత్రి గుడిసేవ గారు, ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్టులో చాలా హెల్ప్ చేశారండి. ఆమె కూడా మచిలీపట్నమే కాబట్టి అందుకని వీళ్ళిద్దరు మచిలీపట్నమే కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచే కార్యక్రమం స్టార్ట్ చేద్దామని మేము స్టార్ట్ చేసామండి. ప్రెస్ మీట్ కానీ ఏం థియేటర్ సిరి వెంకట్లో మనకి వారం రోజులు 4 షోలు ఆడతాయండి. మీ మచిలీపట్నం వాసులు అందరు సినిమా చూసి ఎలా ఉందనేది టాక్ మీ కాడి నుంచే రావాలండి. మేము పర్టికులర్గా మేము పెట్టాము, ఇక్కడి నుంచే కవరేజ్ చేద్దామని. మొత్తం ఆంధ్ర మొత్తము ఈ కవరేజే చేద్దాము, ఎలా ఉంది టాక్. ఎందుకంటే జెన్యున్గా చెప్పేస్తారు, మీ వాసి కాబట్టి మంచి అయినా చెడైనా 2 ఇక్కడి నుంచే టాక్ వస్తుందని అందుకని పర్టికులర్గా ఇక్కడి నుంచే చదువుదామని మేము వచ్చామండి. నేను రాక్షసుడు కిలాడి మూవీ నాకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి. మేమిద్దరమే ఒక 20 years నుంచి ఫ్రెండ్స్ అండి. కాలేజీలో చదువుకునేటప్పుడు నువ్వు హీరో అవుతావు, నేను డైరెక్టర్ అవుతాను మనం అనుకుంటాం, కానీ ఆ కళను నెరవేర్చుకోవడం చాలా కష్టం. అవి మేమిద్దరం నెరవేర్చుకున్నాము. తను నా కోసం కష్టపడ్డాడు, తన కోసం నేను కష్టపడ్డాను. ఇప్పుడు మేము అది కష్టం అనుకోవట్లేదు. ఎట్టయితే లాస్ట్ ఇయర్ 24లో November 15న సినిమా స్టార్ట్ చేసాం, November 14న రిలీజ్ చేసాం. అంటే 1 yearలో కంప్లీట్ చేసి రిలీజ్కి వచ్చామంటే మేము ఎంత వర్కౌట్ చేసాము, ఎంత కాన్ఫిడెన్స్గా చేసాము అనేది మా వర్క్లోనే మీకు తెలిసిపోద్ది. సీమంతం మూవీ అంటే ఏంటంటే అందరూ ఫ్యామిలీ డ్రామానా లేకపోతే సంథింగ్ ఇంకేందని అంటారు. ఫ్యామిలీ డ్రామా అయితే శ్రీమంతం పెట్టేసేసి చిన్న ఎమోషన్ డైలాగులు పెట్టేసి మేము చేసేసేవాళ్ళం అండి. కాదండి, కాన్సెప్ట్ బేస్డ్ అండి. థ్రిల్లర్ కూడా ఈ మధ్య ఏంటంటే రేస్కి చంపేయటం, మర్డర్ కోసం తిరగటం అలా కాకుండా ఒక కాన్సెప్ట్ పెట్టి దాంట్లో థ్రిల్లింగ్ పెడదామని మేము చేసిన సినిమా అండి ఇది సీమంతం. చాలా ఎగ్జైట్మెంట్ వస్తుంది స్టూడెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ రేపు పెంచే పిల్లలకు కానీ ఎవరికైనా సరే. మంచిగా మీకు ఇది జరుగుతుంది కదా, మేము ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాం, దీన్ని ఎందుకు మనం పట్టుకోవట్లేదు అందరికీ తెలుసండి, కాకపోతే మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఆ కాన్సెప్ట్ చెప్పాలనే చెప్పామండి. ఇంకా మచిలీపట్నం రావడానికి కూడా కారణం మంచి ఒక ర్యాలీ మీరందరూ బాగా ప్రోత్సహిస్తారని. ఎందుకంటే ఇంటికి గెలిచి బయట రచ్చగలవాలంటారు ఫస్ట్, అందుకని ఇక్కడ గెలిచిన తర్వాత అటు వెళ్దామని వచ్చాము. అందుకని మచిలీపట్నం వచ్చామండి. మచిలీపట్నం కాదండి, మచిలీపట్నం బ్యాక్డ్రాప్ ఏం లేదు. కథ అందరికీ సమానం, సీమంతం కాబట్టి సీమంతం చేసిన కాన్సెప్ట్ కాబట్టి దాని మీద నడిచే కథ కాబట్టి చెప్పారు. మచిలీపట్నం బ్యాక్గ్రౌండ్ హీరో ఇక్కడ వాళ్ళు కాబట్టి మీరు ఆదరిస్తారు కదా, మన అంటే మీరు ఆదరిస్తారని చెప్పి అందుకని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. హీరోయిన్ అమ్మాయి శ్రేయ భారతి అండి. అమ్మాయి నార్త్ నుంచి వచ్చి హైదరాబాద్లోనే చదువుకొని మంచిగా తెలుగు నేర్చుకొని చాలా ఫ్యాషన్తో ఉండే అమ్మాయినండి. మీరు ఫస్ట్ ఆ అమ్మాయి కూడా మీరు బాగా ఆదరించాలి. మీ ఊరు అబ్బాయి కాకుండా ఈ అమ్మాయి మీ ఊరు అమ్మాయి లాగానే మీరు ఆదరించి ఆ అమ్మాయిని కూడా మంచి పొజిషన్ తీసుకురావాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే అమ్మాయి ఫ్యాషన్ గల అమ్మాయి, ఫ్యాషన్ ఉంది. ఇక్కడ మచిలీపట్నం ఇట్లా వెళ్తున్నాము, అమ్మాయికి చిన్న వర్కులు ఉన్నా కూడా షూటింగ్లు ఉన్నా కూడా అన్నీ మానుకొని ఇక్కడికి రావాలని వచ్చింది. తను వచ్చి ఈ కార్యక్రమంకి స్పెండ్ చేసింది, అందరికీ పలకరించి తెలిసిపోద్ది. ఇంకేమైనా ఉన్నాయండి? లేదు, విజువల్స్ ఏమి లేదు. హైదరాబాద్లో జరిగిందండి కథ అంతా. లేదు, ఒక డార్క్ ప్లేస్లో జరిగిద్దండి సినిమా అంతా. లేదండి, మచిలీపట్నం నెక్స్ట్ 2వ సినిమా మచిలీపట్నంలో చేయాలని మాకు ఉందండి. మచిలీపట్నం కంపల్సరీగా 2వ సినిమా చేస్తాం. రత్న కావేరి డెడ్ బాడీ డీటెయిల్స్ చూస్తుంటే ఈ 2 హత్యలు ఒకే తరహాలో ఉన్నాయి. It's clear that this was a meticulously planned and rare form of killing.
దీని వెనక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు అనిపిస్తుంది సార్. ఈ సీరియల్ కిల్లర్స్ మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలాగుంటుంది. కొన్ని కేసెస్లో సోషల్ కాజెస్ ఉంటాయి, ఇంకొన్ని కేసెస్లో సైకలాజికల్ కండిషన్స్. ఈ కేసు సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు స్వామి. చంపింది ఎవరైనా సరే వదిలేదే లేదు బాబాయ్.